తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ మొదలైంది. ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైంది. 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లకు పోలింగ్ జరుగుతోంది. మనం ప్రస్తుతం మేడ్చల్ జిల్లా అలియాబాద్ మున్సిపాలిటీ దగ్గర ఉన్నాం. ఇక్కడ 20 వార్డులు ఉన్నాయి. అది అలియాబాద్ మున్సిపాలిటీలోని జెడ్పీ హై స్కూల్ దగ్గర వద్ద ఉన్నాం. ఇక్కడ పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్లు భారీగా తరలి వస్తున్నారు. అయితే చాలా చోట్ల చాలా జిల్లాల్లో ఉదయం 10 గంటల లోపు 15% లోపే ఓటింగ్ నమోదైనట్లుగా తెలుస్తుంది. 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లు జరిగే ఎన్నిక కోసం 2996 వార్డుల్లో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 12,994 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మొత్తం 52 లక్షలకు పైగా ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. అలియాబాద్ మేడ్చల్ జిల్లాకు సంబంధించి అలియాబాద్ మున్సిపాలిటీలో 20 వార్డులు, ఎల్లంపేటలో 24 వార్డులు, మూడుచింతలపల్లిలో 24 వార్డులు ఉన్నాయి. మొత్తం మేడ్చల్ జిల్లాకు సంబంధించి 3 మున్సిపాలిటీలో కొత్తగా ఏర్పాటైన మున్సిపాలిటీలు ఇవి. మొత్తం 68 వార్డులు ఉన్నాయి. మనం ప్రస్తుతం అలియాబాద్లోని జెడ్పీ హై స్కూల్ దగ్గర ఇక్కడ పోలింగ్ కేంద్రాలను చూడొచ్చు. ఓటర్లు భారీగా తరలి వస్తున్నారు. అయితే ఉదయం 10 గంటల వరకు 15% లోపే నమోదైనట్టుగా తెలుస్తుంది చాలా జిల్లాల్లో ఓటింగ్. అయితే మంచిర్యాల జిల్లాలో లక్షెట్టిపేటలో బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తుంది. కొడంగల్ పట్టణంలోని జెడ్పీ హై స్కూల్లో సీఎం రేవంత్ రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు. మాజీ మంత్రులు కూడా వాళ్ళ జిల్లాల్లో ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. పోలింగ్ కేంద్రాలకు లోపల బయట వెబ్కాస్టింగ్ కెమెరాలను ఏర్పాటు చేశారు. పటిష్ట బందోబస్తు నిఘా నడుమ పోలింగ్ను నిర్వహిస్తున్నారు ఎన్నికల అధికారులు. మొత్తం దాదాపు 16,000కు పైగా బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేశారు. 25,000 మంది పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా విధుల్లో ఉన్నారు. మనం ప్రస్తుతం మేడ్చల్ జిల్లా అలియాబాద్ మున్సిపాలిటీలోని జెడ్పీ హై స్కూల్ దగ్గర ఉన్నాం. ఓటర్లు భారీగా తరలి వస్తున్నారు. మున్సిపల్ ఎన్నికలకు సందర్భం నేపథ్యంలో భారీ ఓటింగ్ నమోదయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. కానీ ఉదయం 10 గంటల వరకు ఓటింగ్ స్లోగానే జరిగినట్లు తెలుస్తుంది. 15% లోపే అన్ని జిల్లాల్లో ఓటింగ్ ఉన్నట్లుగా తెలుస్తుంది దాదాపుగా. అయితే అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు ఉన్నట్టుగా తెలుస్తుంది. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలో బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య వాగ్వాదం జరిగినట్లుగా తెలుస్తుంది. కొన్ని చోట్ల గుర్తింపు కార్డులు, కొన్ని చోట్ల ఓటర్ స్లిప్ ఓటర్ల పేర్లు తప్పుగా రావడంతో కొంతసేపు పోలింగ్ నిలిచిపోయే పరిస్థితి కూడా తెలుస్తుంది. మొత్తంగా అయితే తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది. ఉదయం 7 గంటల నుంచి కూడా జనాలు తరలి వస్తున్నారు. మొత్తంగా 15% లోపు పోలింగ్ నమోదైనట్లుగా తెలుస్తుంది. ఆధార్ కార్డు ఇస్తాము. ఇప్పుడు ఆధార్ కార్డు కావాలి ఖచ్చితంగా. లోపలికి ఫోన్ లేదు. దొరికిందా?